ముక్తిరామలింగేశ్వర స్వామి దేవాలయం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో కలదు. ఈ ఆలయం దక్షిణ కాశీగా, రెండవ కాశీగా వినుతికెక్కింది. ఈ దేవాలయం పెన్నా నదిగా పిలువబడే పినాకిని నది ఒడ్డున ఉన్నది. లంకాధిపతి అయిన రావణుడు సాక్షాత్తు బ్రహ్మదేవుని మనువడు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుణ్ణి చంపినందుకు బ్రహ్మహత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దాని నుండి విముక్తుడు కావడానికి శ్రీరాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. అందుకు పీనాకిని నది తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి లింగ ప్రతిష్ఠ చేయదలిచాడు. మంచి ముహూర్తం నిర్ణయించి కాశీ నుండి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేకపోయాడు. దాంతో రాముడే పెన్నా నదిలోని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి అనుకున్న సమయానికి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగంగా పేరుగాంచింది. కాశీ నుండి తిరిగొచ్చిన హనుమంతుడు అది చూసి ఆగ్రహించాడు. దాంతో శ్రీరాముడు అతడికి సంతోషం కలిగించడానికి సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీరామలింగేశ్వర స్వామి క్షేత్రంగాను హనుమ క్షేత్రంగాను పిలుస్తారు. శ్రీరాముడు మొదటి పూజ కాశీలింగానికి, రెండవ పూజ సైకత లింగానికి జరిగేలా అనుగ్రహించాడు. ఈ ప్రతిష్టలు అయిన తర్వాత శ్రీరాముణ్ణి వెంబడిస్తున్న పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడిచి అదృశ్యమైనట్లు పురాణాల్లో చెప్పబడింది. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు శివలింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించినందుకు ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్టలో శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడం వలన ఈ క్షేత్రాన్ని ముక్తిరామలింగేశ్వరం అంటారు. శాసనాల ప్రకారం ఈ దేవాలయం మీద 5 అంతస్తుల గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. గోపురం చుట్టూ చెక్కిన అనేక దేవతల విగ్రహాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కుమారస్వామి, దక్షిణామూర్తి, నరసింహస్వాములు దర్శనమిస్తారు. సాక్షాత్తు శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడిన 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీరాముడి వేలిముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమలింగేశ్వర క్షేత్రం ఉంది. హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించింది ఇక్కడే. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే శ్రీ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. ఇక్కడే శ్రీ ఆదిశంకరాచార్యులు పూజించిన శ్రీచక్రయంత్రం ఉంది. ఈ చక్రయంత్రాన్ని పూజించిన వారికి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. కార్తీక సోమవారాల్లో ఇక్కడికి విశేషంగా భక్తులు తరలివస్తారు. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.